నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. శేషసాయి కెమికల్ పరిశ్రమ నుంచి మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించిన మంటలు. అంబర్పేట పాత శ్మశాన వాటిక సరిహద్దు గోడకై పరిశీలించేందుకు వచ్చిన బోర్డు అధికారులు, వివిధ రాజకీయ సంఘాల ప్రతినిధులు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుల ప్రెస్ మీట్. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలం ఎత్తుతున్నారన్న వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రసాయనాల కారణంగా ఘాటైన పొగ వెలువడింది. స్థానికులు ఆ వాయువులు పీల్చడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. రాచకొండ సిపి సంఘటనా స్థలాన్ని సందర్శించి మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో పోలీసు వాహనాలను తరలించారని కోరారు. అది మొత్తం క్లోజ్ చేయమన్నా ఏంటన్నా ఇది ఇది కూడా కెమికల్. దూరం ఉండండి ప్లీజ్. దీనికి వచ్చిందంటే పడాపడ దీపావళి. అసలు ఈ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో చెత్త తీసుకొచ్చాటే కమ్మింది ట్రాన్స్ఫర్ వెడ్డింగ్ ఇక్కడ చేయొద్దు. అది వెల్డింగ్ వలన లేకపోతే మొత్తానికైతే ఫైర్ అయింది. మీ ఫ్యాక్టరీ అది అంబర్పేట పాత శ్మశాన వాటిక సరిహద్దు గోడను పరిశీలించేందుకు బోర్డు అధికారులు, వివిధ రాజకీయ సంఘాల ప్రతినిధులు వేదిక వద్దకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఎం నాయకులు పాల్గొని శ్మశాన వాటిక సరిహద్దు సంబంధిత అంశాలపై చర్చించారు. శ్మశాన వాటిక సరిహద్దు గోడ నిర్వహణపై అక్కడి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. फरीद भाई, जमील भाई और तमाम दूसरों की जानिब से वक्फ बोर्ड के अहदेदार और एमआरओ यहाँ पर बुलाया गया था। तमाम अहदेदार आए, यहाँ पर मायना किए। तकरीबन 6 महीने से ब्रिज के कॉन्ट्रैक्टर को तवज्जो दिलाई जा रही है कि ब्रिज का काम कंप्लीट हो गया है, लिहाजा कब्रिस्तान के जो दीवार ब्रिज की तामीर के दौरान जो डैमेज हो गए थे, टूट गए थे, उसको बनाने के लिए बराबर तवज्जो दिलाई जा रही है और कब्रिस्तान कमेटी भी इस ताल्लुक़ से जद्दोजहद कर रही है। लेकिन कॉन्ट्रैक्टर इस ताल्लुक़ से लापरवाही का मुजाहरा कर रहा है। इस चीज़ को पेश नज़र रखते हुए आज फरीद भाई वगैरह उनके तमाम साथी फिर वक्फ बोर्ड के अहदेदारों के यहाँ पर बुलाए थे, तमाम मायना किए हैं और जल्द से जल्द काम स्टार्ट करने के लिए वो तयक़ुन दिए हैं। लिहाजा बिला किसी पार्टी के, चाहे वो कांग्रेस हो, मजलिस हो या BRS हो, तमाम
पार्टी के मुस्लिम कायदीन, माइनॉरिटीज़ के कायदीन इस बात का मुतालबा करते हैं कि कब्रिस्तान की जो दीवार डैमेज हो गई है और जो दीवारों బుచ్చిరెడ్డిపాలెం మండలం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష మాట్లాడుతూ పార్టీలు మారి పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు పలికినట్లు ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు దళిత మహిళలను చూడకుండా వైసీపీ ప్రభుత్వంలో తనను తొక్కేశారని ఆమె ఆరోపించారు. తాము స్వచ్ఛందంగానే వైసీపీ నుండి బయటకు వచ్చామన్నారు. మీరు గెలవకూడదని నిరంతరం పోరాడి ఎండనక వాననక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే బుచ్చిరెడ్డి మండలంలో ప్రకృతి వనరులు దోచేసి అక్రమంగా లేఅవుట్లు వేశారని ఆరోపించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకునే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలం ఎత్తుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ 2 వైస్ చైర్మన్లు టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. దానికి అనుసంధానంగా నిన్న మాజీ మంత్రివర్యులు ఇద్దరు, తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్టీ మారడం, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం జరిగింది. పార్టీ మారడం ఎవరికి తెలుసో, మన ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో చేరి పదవులు అనుభవించారో అటువంటి వాళ్ళు పార్టీలు మారడం గురించి, ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. తరువాత నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో 3వ వార్డు తరపున నేను గెలిచిన కౌన్సిలర్ని. ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఏ ఒక్క చిన్న పని, వార్డులో ఏ ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడినా నన్ను పక్కన పెట్టేశారు. ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పినా పట్టించుకునేది కాదు. అదే ఇప్పుడు ప్రశాంత్ మేడం గారు ఆ అవమానాలు భరించలేక, ఎన్నో అవమానాలు, ఒక సమస్య గురించి ఎత్తితే ఆమెద పక్కన పెట్టేసేయండి. సో ఇంత కేర్లెస్గా బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు మీరు మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో? కష్టపడి ఎలక్షన్స్ అప్పుడు అసలు రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో దిగాను. రాజకీయాల్లో దిగి నేను కష్టపడి 3వ వార్డు అసలు టీడీపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు విశ్లేషకులు, ఈవెన్ పత్రికా విశ్లేషకులు అయితే ప్రతి ఒక్కరు చెప్పారు 3వ వార్డు టీడీపీ గెలుస్తుంది అని, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో. కానీ నేను కష్టపడి గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఉన్నత చదువు చదువుకున్నాను, పద్మావతి మహిళా యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించాను కష్టపడి. సరే, ప్రజలకు సేవ చేయాలి, మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టాను. 3వ వార్డు అనుకున్న విధంగా అత్యధిక మెజారిటీ, ఈవెన్
ఇప్పుడు నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే అవాక్కైపోయారు. అమ్మ నువ్వు ఓడిపోతావు అనుకున్నావమ్మా, ఇంత అత్యధిక మెజార్టీతో ఎలా గెలిచావు అని అన్నారు. సరే మనం గెలిచాము, ఇంకా ప్రజల సమస్యలు మనం చేయాలని చెప్పి గెలిచిన వెంట నుంచి గడప గడప ప్రోగ్రాం, స్వచ్ఛ సంకల్ప యాత్ర, ఆరోగ్య సమస్యల గురించి పోరాటం, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు. హెల్త్ క్యాంపెయిన్ అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితేనేమి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ గా తీసుకొని సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంద్ర ఈ అమ్మాయి ఇంత ఇదిగా చేస్తుంది, ఎందుకంటే నేను ఒక స్పోర్టివ్ గా తీసుకున్నాను. ఒరే నాకు ఒక అవకాశం వచ్చింది, నేను చెయ్యాలి ప్రజలకి అని చెప్పి స్పోర్టివ్ గా తీసుకుంటే ఈమె ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కేసింది మీ పార్టీయే, వైసీపీ ప్రభుత్వం. అబ్బాయి ఈమె ఎదిగిపోతుంది, ఈ మన అంతనంత ఎదుగు, నన్ను 3 నెలలకే ఎంఐ యాక్టివ్ గా ఉందని చెప్పి సోషల్ మీడియా కన్వీనర్ గా చేశారు కోవూరు నియోజకవర్గం తరఫున. నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే డిక్లేర్ చేశాడు కోవూరు నియోజకవర్గంలో ఈమె సోషల్ మీడియా కన్వీనర్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గతంలో నల్లవల్లిలో డంప్ యార్డు వద్దని పోరాడిన నాయకులను, అఖిలపక్ష నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో భాగ్యనగరం నుండి నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీ వాహనాలు నల్లవల్లిలోని డంప్ యార్డు వద్ద పోలీసుల భారీ బందోబస్తుతో అన్లోడింగ్ చేశారు. ఇటీవలే గుమ్మడిదల మండలాన్ని మున్సిపల్గా ఏర్పాటు చేశారు. డంప్ యార్డు వద్దని గతంలో మండల ప్రజలు పోరాడగా మండలంలోని పలు గ్రామాల కూడలి వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఏమన్నా రాత్రిపూట తీసుకొచ్చి గిన్నెలా కూర్చోబెట్టి దోమలల్లా సచ్చినా బతికినా ఎవడు చూడాలి మనను? ఏం గవర్నమెంట్, ఏం కథ, ఏం మనం ఏం నేరం చేసినాం? ఉద్యమం ఏమంటారు చూడు, మన స్వతంత్రం ఉన్నామా లేవా మనము? బ్రిటిష్ పాలన ఇది. భయపడుతుంది కదా పోరాడు బ్యాంకుల డ్యూటీ ప్రభుత్వం ఇది. రాత్రిపూట చీకట్లో తీసుకొచ్చి అది నీకు పవర్ ఉంటే పబ్లిక్ నొప్పించి మెప్పించి పెట్టు ప్రాజెక్టు వద్దంటుండా. రాత్రిపూట తీసుకొచ్చి ఇంటికాడ పెళ్ళాం పిల్లలను ఎవడు ఉంటాడు, ఏం కథ ఏంది? రాత్రి డోర్ కొట్టి తీసుకొస్తారు. ఏం నడుస్తుంది? దొంగలమా మనం? ఏదో 10 నిమిషాలు అరెస్ట్ చేసినంటే ఒక అర్థం ఉన్నది. మరి మీ ప్రాజెక్టే పెట్టకపోతే మేము గోకనే పోతుంది, నిరసన నిలపకపోతే రాత్రి తీసుకొచ్చి అప్పుడప్పుడు ఏంది రాత్రి 500-600 వెహికల్స్ తీసుకొచ్చి భయప్రాంతనం చేస్తున్న జనాన్ని. వెహికల్స్ చూస్తేనే రేపు రాబోయే రోజులలో ఎన్ని వస్తాయనే ఏం తెలియదు. ఇంకా ప్రాజెక్ట్ పెట్టు, నువ్వు ఉపాధి కలిపి అవో మాకు 109 గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటామంటారు. తీసుకుంటే రేపు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మేము సహకరిస్తలేము. అసలు ఇది ప్రమాదం ఉన్నది. మాకు అక్కడ ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ఇక్కడ అడవి ఉన్నది. ఈ ప్రాంతాన్ని మనం ఇప్పటికే మనమే దెబ్బతిన్నది కాక మన పిల్లలు దెబ్బతింటారు. దానికి ఇదంతా దెబ్బతింటామని చెప్పి మనం మినిస్టర్ గారిని కలిసినాము. గత ప్రభుత్వంలో అప్లికేషన్ మన పిటిషన్ వాళ్ళు ఇస్తే కూడా పర్మిషన్ ఇస్తే కూడా మనం ఇటుకే వెటర్నీయలే మనం. ఇదేందువే రాత్రిపూట తీసుకొచ్చి దౌర్జన్యం చేసుడు? ఇది మంచి పద్ధతి కాదు. ఎంబడే విడుదల చేయాలి, ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆపాలి. ఆపకపోతే రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా నిరసనలు ఉంటాయి. సమాజంలో నిరసన తెలిపే అధికారం లేదా ఎవరికి? సీఎం గారు మా ప్రజలను దృష్టి పెట్టుకుని మమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేసి మా ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదే పంపించి What
నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపల్ పరిధిలోని బహార్పేటలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హనుమాన్ దేవాలయం, చౌడేశ్వరి మాత ఆలయాల్లో రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా రాజ్ కుమార్ రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కిసాన్ సంయుక్త మోర్చా మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కార్మిక వర్గ యొక్క డిమాండ్లను పరిష్కరించకపోగా కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి సులువు చేసిందని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను అనుమతించడంలో బీజేపీ నేతల దేశభక్తి ఎక్కడుందన్నారు. వీటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఈ బడ్జెట్ను తయారు చేశారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, మాస్లైన్ జిల్లా నాయకులు కాశీనాథ్, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలరాం, టీయూసీఐ జిల్లా కార్యదర్శి నరసింహ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి సలీం, ప్రశాంత్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జోషి, ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాయికాడి యాదగిరి, నారాయణ, సిఐటియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలోనే 1,40,50,000 కోట్ల దాకా ఈరోజు
కోట్ల డబ్బుని అప్పుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే 1,00,000 కోట్లు మళ్ళీ ఒక 50,000 కోట్లు ఈరోజు అప్పుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి ప్రధాని దేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చట్లేదు. మరి నిరుద్యోగులకు కానీ, మరి పేద రైతులకు కానీ, శ్రమ చేసే కార్మికులకు కానీ, శ్రమజీవులకు ఈయన వైపు నుంచి ఏ రకమైన ప్రయోజనం నెరవేరట్లేదు అనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారిని, మీరు వెంటనే మీ విధానాన్ని మార్చుకోవాలి, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అదే కాదు, ఈరోజు మరి దేశవ్యాప్తంగా బడ్జెట్ విషయం ఒకటైతే రాష్ట్రాలకు కొన్ని హామీలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రాల విభజన సందర్భంగా తెలంగాణకు సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే ఈ ప్రాంతం నారాయణపేట జిల్లాకు సంబంధించి తీసుకున్నప్పుడు రైల్వే లైన్ కానీ, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కానీ, జాతీయ రహదారుల విషయం కానీ ఏ విషయంలో కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదు. మరి మిమ్మల్ని ఆదరించిన 8 మందిని గెలిపించిన ఈ రాష్ట్రంలో మరి ఆ ఎంపీలు తలదించుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంటా ఉన్నది. నరేంద్ర మోడీ గారు వీళ్ళు కూడా సిగ్గుతో మరి తిరగడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఆమె మరి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది ఆ పార్టీకి. 2 మంత్రులు ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం నుంచి. మరి వాళ్ళు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన లేనన్ని కేసులు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయని అన్నారు. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడింది లేదని, కులగణన పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర సర్వే ద్వారా ప్రతి ఇంటి వివరాలు ఒకే రోజులో సేకరించామని గుర్తు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు. కె చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి ఇంటి సంబంధించిన వివరాలను ఒకే రోజులో సేకరించిన వివరాలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టి ఇలా ఆనాడు సేకరించిన వివరాల ప్రకారం బీసీల జనాభా 61% ఉంటే 10 ఏళ్లల్లో 10% తగ్గించి చూపెట్టినావు నువ్వు. ఇదొక కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. నీ భావజాలం అంతా కూడా భూస్వామ్య భావజాలం. నీ భావజాలం అంతా కూడా అదేంటంటే అణచివేసే ఒక దౌర్జన్యపూరిత భావజాలం. ఇది నేను ఒక బీసీలను అనగదొక్కే కుట్రగా నేను భావిస్తూ ఉన్నా. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మేధావులు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల నాయకులు, బీసీల కోసం పోరాటం చేసే ఐక్య సంఘాలన్నీ కూడా నిన్నటి కులగణన రిపోర్టును ఏకపక్షంగా ఒకే గొంతుకతోని ఖండించినాయి. నువ్వు ఇచ్చిన రిపోర్ట్ను కూడా చించి మీడియా పరంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీ మొక్క మీద వారేసిన రేవంత్ రెడ్డి. అట్లాగే మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన రిపోర్టును ఏదో ఒకటి పోసి కాలబెడతా అన్నాడు. అంటే నీ ముఖం మీద ఉంచినట్టు, రేవంత్ రెడ్డి ముఖం మీదనే అవి చించి పారేసినట్టు కాలబెట్టి నీ ముఖం మీద విసిరేసిండు. నువ్వు ఒక అవగాహన లేమిగల ముఖ్యమంత్రివి, ఒక అవగాహన రాహిత్యమైన ముఖ్యమంత్రివి. నీకు తెలిసినే 2 బ్యాగులు మోసుడు ఒకటి, బూట్లు నాకుడు ఒకటి. అది కూడా ఉంది వీడియో. యనమల రామకృష్ణుడు బూట్లు తుడుస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. నీకు అడుగులకు మడుగులొత్తుడు, ఈ కాళ్ళ పూజ పాదపూజ చేసుడు, భూములు ఆక్రమించుకునుడు, బెదిరింపుడు, ల్యాండ్ గ్రాబింగ్ అటగే డకాయడం, ఇటువంటి పనులు చేయడానికి తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమాన్ని, అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ అభ్యుదయాన్ని కోరుకునే వ్యక్తివి నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఒక గొప్ప పోజు పెట్టి వాళ్ళతో దండలేయించుకొని నిన్నటి ఫిబ్రవరి 4న నువ్వేదో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, అట్లాగే మాదిగ ఉపకులాలకు సంబంధించి అణగారిన వర్గాలకు ఏదో మేలు చేసిన వ్యక్తిగా నువ్వు పోజులు కొట్టి పెద్దగా ఉపన్యాసం బజాయించినావు. ఇదంతా కూడా డొల్ల. నిజంగానే రాబోయే రోజులలో కామారెడ్డి డిక్లరేషన్లో
నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. శేషసాయి కెమికల్ పరిశ్రమ నుంచి మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించిన మంటలు. అంబర్పేట పాత శ్మశాన వాటిక సరిహద్దు గోడకై పరిశీలించేందుకు వచ్చిన బోర్డు అధికారులు, వివిధ రాజకీయ సంఘాల ప్రతినిధులు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుల ప్రెస్ మీట్. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గలం ఎత్తుతున్నారన్న వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.